ఇన్నాళ్లు బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ డ్రామాలాడిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రజల సాక్షిగా ఒప్పుకున్నారు. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో తాను పార్టీ మారిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే తాను పోటీ చేసిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడంతో అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ఇటీవల వరంగల్లో ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నానని దాటవేత ధోరణి ప్రదర్శించిన కడియం ఫైనల్ గా ముసుగు తీశారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని స్పష్టం చేశారు. సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎట్టకేళ్లకు నిజం ఒప్పుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బాలయంతో నిలిపడానికి తెలంగాణ సమాజానికి కూడా 18 నెలల కాలం పట్టింది. అంటే ఇప్పుడు యూరియా సమస్య కావచ్చు, రాష్ట్రంలో అనేక సమస్యలు, రైతాంగానికి సంబంధించి కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాల్లో కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి అంశాలే కావచ్చు, ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకవైపు ప్రజలే కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భాగంగా ఇవాళ నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ ప్రజల సాక్షిగా ధర్మసాగర్ మండలం, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో ప్రజల సాక్షిగా తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి అంశాన్ని వల్ల వెల్లడించిన సందర్భం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ పోటీ చేయాల్సినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే సరిదిద్దుకునే ప్రయత్నం, ఇది ఏ ప్రయత్నం అనేది తెలియకుండానే ఇవాళ కడియం శ్రీహరి తన నియోజకవర్గంలో ఇలా స్పష్టంగా ప్రజల సాక్షిగా తాను పార్టీ అని ఒప్పుకున్న సందర్భం అనిపించింది. ఇటీవల తను ఒక జర్నలిస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో భాగంగా తాను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నాననే విధంగా ప్రజలను ఒక గందరగోళ పరిచే విధంగా ఒక ప్రకటన చేసిన పరిస్థితుల్లో ఇవాళ స్పష్టంగా తన కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పినటువంటి ప్రకటన ఇవాళ స్పష్టంగా తాను రాజీనామా చేస్తున్నానా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా గగోయ్ కూడా చెప్పినటువంటి అంశాల ప్రకారం పూర్తి స్థాయిలో మీరు ఏ పార్టీలో ఉన్నారన్నటువంటి అంశాన్ని లేవనెత్తినప్పుడు మేము పూర్తి స్థాయిలో ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలోనే ఉన్నామన్నటువంటి వాదనలు చేసిన సందర్భంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం స్పీకర్ కూడా వాళ్ళకు నోటీసులు అందించడం జరిగింది. దీని ప్రకారంగా వాళ్ళ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న క్రమంలో అభివృద్ధి కోసమే మేము
పార్టీ మారామన్నటువంటి ఒక అంశాన్ని అయితే చెప్పినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తా ఉంది. వాళ్ళైతే పార్టీ మారారు, కండువా కప్పుకున్నారు, పార్టీ ఫిరాయింపు చేశారన్నటువంటి అంశాన్ని అయితే కడియం శ్రీహరి ఒప్పుకున్నట్టుగా మనకు అర్థమవుతాం. Yes, Ravikant, thank you for the updates.